హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన హిట్లర్ మూవీ విశేషాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. హిట్లర్ సినిమా 97లో వచ్చింది. 97లో జనవరి 4వ తారీఖున సంక్రాంతి పండుగ టైంలో రిలీజ్ అయింది. చిరంజీవి గారి కెరీర్లో చాలా పెద్ద హిట్ అయిన సినిమా అనమాట ఇది. అంతకుముందు చిరంజీవి గారు తీసిన రిక్షా ఓడు, బిగ్ బాసు, మెకానికల్డు, అల్లుడా మజాక ఇవన్నీ కూడా కొంచెం యావరేజ్గా పోయినాయి. అందులో బిగ్ బాస్, రిక్షా కూడా చాలా పెద్ద ఫ్లాప్ అయినాయి. ఒక సంవత్సరం రోజులు 96లో సినిమాని చేయకుండా 97లో హిట్లర్తో వచ్చిండు రీమేక్. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్, ఎడిటర్ మోహన్ గారు సమర్పించింది అనమాట. ప్రొడ్యూసరు మన కోటి గారు మ్యూజిక్ డైరెక్టరు. అంటే కోటి అంటే కోటి మాత్రమే అనమాట, రాజ్ కోటి కాదు. ఎందుకంటే అంతకుముందు సినిమాలకి రాజ్ కోటి గారు కలిసి చేసిండ్రు. రిక్షా కూడా కోటినే. అంతకుముందు వాళ్ళిద్దరు కలిసి చేసిండ్రు. కొన్ని సినిమాలకి కోటి మాత్రం సపరేట్ చేసిండ్రు. హిట్లర్కి కోటి అనమాట. ఈ సినిమా ఒక అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ ఉండే సినిమా. ఫస్ట్ విషయం ఏమంటే, ఈ సినిమా మలయాళంలో మమ్మూటి గారు చేసిన సినిమా. ఆ సినిమాని తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్న టైంలో మోహన్ బాబు గారికి వచ్చింది ఆ ఛాన్స్. ఎడిటర్ మోహన్ గారు వాళ్ళు ఫస్ట్ మోహన్ బాబు గారిని మీట్ అయినంట. ఆయన అప్పట్లో వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఆయనకు కూడా సూట్ అయ్యింది సినిమా. ఆయనకు కూడా చెల్లెలు సెంటిమెంట్ ఉన్న సినిమాలు సూట్ అవుతాయి. వేరే సినిమాలు ఉండడం వల్ల చేస్తాను చెప్పినట్టుగానే టైమింగ్స్ కరెక్ట్ కుదరకపోవడం వల్ల, కాల్ షీట్లు కుదరకపోవడం వల్ల తర్వాత పక్కన పెట్టేసిండ్రు. తర్వాత ఇంకెవరు చేస్తే బాగుంటుంది అనుకున్న టైంలో చిరంజీవి గారికి తెలిసి చేస్తానని ఒప్పుకున్నాడంట. చిరంజీవి గారు ఈ సినిమా చేస్తానని ఒప్పుకునేసరికి ఇంకా టైటిల్ వేరే హిట్లర్ అని ఉంది. బాగా సంతోషపడింది అన్నమాట ఎడిటర్ మోహన్ గారు వాళ్ళకి సంతోషం అయిపోయింది. తర్వాత అంతకుముందే ముత్యాల సుబ్బయ్య గారు కొన్ని సినిమాలు చేసిన ఫ్యామిలీ స్టోరీస్ చేయడం వల్ల ముత్యాల సుబ్బయ్య గారు బాగా చేస్తారు, బాగా అటు ఫ్యామిలీ స్టోరీ బాగా తీస్తారనే ఉద్దేశంతో ముత్యాల సుబ్బయ్య గారిని డైరెక్టర్గా పెట్టుకునేసి సినిమాని చేయడం జరిగింది. ఈ సినిమా ఒక అన్న 5 మంది చెల్లెళ్ళు మధ్యన జరిగే ఒక కథ. వాళ్ళ మధ్య జరిగే ఒక చిన్నప్పుడే తల్లి చచ్చిపోతే చెల్లెల్ని పెంచి పెద్ద చేసి చదివించి క్యారెక్టర్ ఉన్న ఇది చిరంజీవి గారిది. మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా అంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో వచ్చేసి అన్న చెల్లి సెంటిమెంట్ ఉంటుంది, బ్రహ్మానంద గారి కామెడీ ఉంటుంది. విలన్ నిజమంటే పెద్దగా ఏమి ఉండదు దీంట్లో. పొన్నాంబలం గారు కానీ, రామిరెడ్డి గారిది కానీ, ప్రకాశ్ రాజు గారిది కానీ పెద్దగా ఫైట్లు గిట్లు అంతా ఏమి ఉండవు. బట్ ఫైట్లు కూడా ఉండాలా, చిరంజీవి గారి లెవెల్కి ఉండాలనేసి ఒక రకంగా ఆయన ఇమేజ్ తగినట్టు చేసిండనమాట. బట్ చిరంజీవి గారికి కరెక్ట్గా సూట్ అయిన స్టోరీ ఇది. సాంగ్స్ పరంగా చెప్పుకోవాలంటే కోటి గారు కొట్టిన ప్రతి సాంగ్ హైలైటే. కన్నీళ్ళకి కన్నీళ్ళు సాంగ్ కానీ, ఎందరిని ఎదిరి చేసిన సాంగ్ కానీ, సెంటిమెంట్ సాంగ్స్, హైలైట్ సాంగ్స్. మా సాంగ్స్ లో ఇది నడక కలిసిన నవరాత్రిని, అదొకటి, మిస మిస మెరుపుల మెహబూబా అది కానీ. ఫస్ట్ సాంగే వాళ్ళ చెల్లెళ్ళకి ఉంటుంది అనమాట. 5 మంది చెల్లెళ్ళు ఒక పార్కులో కూసింది కన్నె కోయిల్ అనే సాంగ్. బట్ ఇక్కడ ఏమంటే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది కదా, ప్రేమ జోహార్. చిరంజీవి గారు ఇంటి మీదకి పోతారు కదా సుధాకర్ గారు. ఆ ఊర్లో హిట్లర్ అంటే భయం అనమాట అందరికీ. అందుకనేసి అందరూ ఆయన మీదకి దండెత్తడానికి పోతారు. ఇక్కడ ఒకే ఒక హైలైట్ ఏమంటే, ఈ సినిమాలో నడక కలిసిన నవరాత్రి అనే సాంగ్కి లారెన్స్ గారు కొరియోగ్రాఫ్ చేసిండు అనమాట. మొదటి సాంగ్ చిరంజీవి గారి. అంతకుముందు మొటామేస్లో గ్రూప్ డాన్సర్గా ఉండాడు అనమాట. దీంట్లో కొరియోగ్రాఫర్గా అవకాశం వచ్చింది, చేసిండు. నడక కలిసిన నవరాత్రి అనే సాంగ్కి వేసిన స్టెప్స్ అటు లారెన్స్ గారికి కానీ, ఇటు చిరంజీవి గారికి కానీ ఇప్పటికీ గుర్తుండిపోయే స్టెప్స్ అనమాట అవి. అదొక హైలైట్. సెంటిమెంట్ అంటే ఒక చెల్లెల్ని, అశ్విని రేప్ చేస్తారనమాట. ఒక కొన్ని పరిస్థితుల్లో ప్రొఫెసర్ అని రేప్ చేస్తాడు. తర్వాత మళ్ళీ ఆయనకే ఇచ్చి పెళ్లి చేసి చెల్లెల్ని అప్పగింతలు చెప్పేటప్పుడు చిరంజీవి గారు ఏడవడము, అశ్విని గారు ఏడవడము, అన్నీ సినిమా చూసినంతసేపు మనకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చే విధంగా చిరంజీవి గారు ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చుంటాడు అనమాట. తర్వాత ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయనకి బామర్దిగా ఒక క్యారెక్టర్ చేసిండు. చాలా మంచి రోల్ చేస్తుంటాడు.
దాసనారాయణరావు గారు ఉమ్, తండ్రి క్యారెక్టర్ చేస్తుంటాడు. ఆ, ఆయన కొన్ని అంటే రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ నాయన ఉమ్, చేసిన కొన్ని తప్పుల వల్ల ఆ, ఈయన జైలుకి పోయి ఉంటాడు అనమాట. నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మీద పగ తెచ్చుకోవడము ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటాడు. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాబు మోహన్. బాబుమోహన్, దాసనారాయణ ఆయనకి అసిస్టెంట్గా బాబుమోహన్ ఉంటాడు. అట్లా అన్నా చెల్లెల పరంగా సెంటిమెంట్ సినిమాలు చాలా వచ్చుంటాయి. బట్ హిట్లర్ వచ్చేసి పెద్ద సినిమా అనమాట. స్పెషల్గా ఒక ఉంటుంది. స్పెషల్గా ఉంటుంది, 5 మంది చెల్లెలకి అన్నగా ఉండేది. ఆ, అంతే విధిగా ముత్యాల సుబ్బయ్య గారు చేసిన విధానాన్ని మెచ్చుకోవాలా. స్టోరీ పరంగా అన్నా చెల్లెలు సెంటిమెంట్ పెట్టిండు, చిరంజీవి గారు తగినట్టు డ్యాన్స్ పెట్టిండు, ఫైట్లు పెట్టిండ్రు, ఆయన డైరెక్షను మంచి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాడు, మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. అన్నీ కూడా సినిమా కలిసి వచ్చి సినిమా బ్లాక్ కలిసి బస్టర్ వచ్చి పెట్టింది. సినిమా పెద్ద హిట్ అయింది అనమాట. దీనికి ఆపోజిట్గానే బాలకృష్ణ గారిది కూడా అదే సంవత్సరం అదే నెలలో పెద్దన్నయ్య రిలీజ్ అయింది. అది హిట్. పెద్దన్నయ్య కూడా అటు రెండింటికి కోటినే మ్యూజిక్ డైరెక్టర్. అది కూడా సాంగ్స్ పరంగా హిట్ అయింది, సినిమా పరంగా కూడా పెద్ద హిట్ అయింది. బట్ హిట్లర్ కొంచెం పై చేయింది అనమాట. ఇంకా చెప్పాలంటే దీంట్లో బ్రహ్మానందం గారి కామెడీ అనమాట. హిట్లర్ ఎక్కడ, హిట్లర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఆమె తీసుకొస్తారు ఒక పెద్ద లావుగా ఒక ఆమె ఉంటుంది. లావుగా ఆమె పేరు వచ్చేసి ఒక పేరు ఆమె తీసుకొస్తారు అనమాట. ఆమె బ్రహ్మానందంగా వచ్చేది. ఆ, వీళ్ళు ఒక పక్క కామెడీగానే ఉంటుంది మళ్ళీ సినిమా. హిట్లర్ మాధవరావు అనేసి ఎగతాలు చేయడము, ఆయన ఇంటి మీద దండ ఎత్తడము, అక్కడ పోయి రాజేంద్ర ప్రసాద్ మాయమైపోయి సుధాకర్ ఇరుక్కోవడము. సినిమా కామెడీగా ఉన్న సినిమా కంటెంట్ మాత్రం సీరియస్గా ఉంటుంది. బట్ రంభా గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది, ఆ, ఒక సరదాగా ఉండే క్యారెక్టర్. సరదాగా ఉండే క్యారెక్టరు. ఒకే ఒక్క దిక్కు కొంచెం కామెడీగా ఉందంటే చిరంజీవి గారిదే. ఒక రూమ్ లేకపోయినప్పుడు రంభా గారు బట్టలు పొదిసి బయట వేస్తే అప్పుడు చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ మారిపోద్ది అనమాట. సీరియస్ ఫేస్ పోయేసి వేరే రకంగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అక్కడి నుంచి తరుముకుంటా పోతా ఉంటే అక్కడ నడక కలిసి నవరాత్రి పాట స్టార్ట్ అవుద్ది. బట్ పాటలు తీసిన విధానం మాత్రం సూపర్గా చేస్తుంటాడు ముత్యాల సుబ్బయ్య గారు. నాకు చాలా ఇష్టం. ఫస్ట్ కన్నీళ్ళకే అది ఎందరిని ఫస్ట్లో సాంగ్, లాస్ట్లో సాంగ్ మాత్రం హైలైట్గా ఉంటుంది. ఓ కాలమా ఇది నీ జాలమా. దాసనారాయణరావు గారికి ఇంకో భార్య ఉండి ఆమెకి ఇద్దరు కూతురు పుట్టి ఆ, ఆ చెల్లెలు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ చెల్లెలు బయటికి వెళ్ళిపోయి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఆ, వెళ్ళిపోయినప్పుడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అన్న గురించి గొప్పతనం గురించి చెప్తాడు. ఉల్లిపాయలు కోస్తే మీ కళ్ళలో నీళ్ళు వస్తాయని చెప్పేసి ఉల్లిపాయలు కోయడం కూడా మానేసిన ఇరుబాగులోడు మీ అన్న. సాంబార్లోకి ఉల్లిపాయలు వేయకుండా అలాంటి ఇరుబాగులోడు మీ అన్న, అలాంటివన్నీ అని చెప్పేసి తిడతారు కదా చెల్లెళ్ళు మోహిని. తెలుసులే, అది ఇండైరెక్ట్గా చెప్తాడు. అప్పుడు మళ్ళీ తెలుసుకొనేసి వాళ్ళ తప్పులు తెలుసుకొని పోతారు. బట్ చిరంజీవి సినిమాల్లో ఒక సెంటిమెంట్ పరంగా ఉండే సినిమాలంటే ముగ్గురు మనగాళ్ళు, హిట్లర్, స్నేహం కోసం. టాప్ ప్లేస్లో హిట్లరే ఉంటుంది. టాప్ ప్లేస్లో హిట్లరే ఉంటుంది. సెకండ్ స్నేహం కోసం, థర్డ్లో ముగ్గురు మనగాళ్ళు ఒకటే క్యారెక్టర్ అనమాట. పృథ్వీ క్యారెక్టర్ మాత్రమే సెంటిమెంట్గా ఉండేది, ఇంకా మిగతా మామూలుగా ఉంటాయి. బట్ హిట్లర్ సినిమా 1997లో పెద్ద హిట్ అయింది చిరంజీవి గారి కెరీర్లో. ఇంకా దాని తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మాస్టరు, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం అన్ని ఇట్లు కొట్టుకుంటూ వచ్చిండు. 95 వరకు ఇట్లు లేవు, 96లో సినిమానే లేదు, 97లో బాగా కెరీర్ ఊపందుకుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, హిట్లర్ సినిమా గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.